వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సింగపూర్లో పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపునకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లు వివరించారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను మీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్కి మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు, హరీష్ రావు. సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విషయాన్ని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కు ఫోన్ చేసి కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీశారని, కేంద్రం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. చిన్నారి మార్క్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని పట్ల పవన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మార్క్ కోలుకోవాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద జన సైనికులు మొక్కులు చెల్లించడం ఇప్పటికే వైరల్ అవుతోంది. సుమారు 15 నుంచి 19 మంది విద్యార్థులకి అనేక రకాల గాయాలు, 3rd degree బర్న్స్, ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయారనే సమాచారం అందింది. ఆ దుర్ఘటమైన ఆ సంఘటనలో మార్క్ శంకర్ గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. కాళ్ళకి, చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడున్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా ఉన్నారు. అయితే ట్రీట్మెంట్ కొనసాగించాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని విధాలుగా స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సమాచారం రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా చాలామంది మన రాష్ట్రం నుంచి కూడా అనేక నాయకులు
గౌరవ ముఖ్యమంత్రి గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మార్క్ రికవరీ గురించి తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా స్థానికంగా ఉన్న హై కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారనే విషయం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి జనసేన పార్టీ నుంచి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విధంగా స్పందించి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్క్ కండిషన్ డెఫినెట్గా అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్ కొనసాగించాలి. ట్రీట్మెంట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ కూడా మా పార్టీ వర్గాల నుంచి మీకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుజరాత్ పర్యటనలో భాగంగా శబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మా గాంధీ స్మృతులు నిక్షిప్తమైన ఈ ప్రదేశాన్ని ప్రశాంతంగా వీక్షించిన సీఎం అక్కడ చరకా తిప్పుతూ కొన్ని నిమిషాలు గడిపారు. గాంధీ జీవితం, సిద్ధాంతాలపై అవగాహన పెంచేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీజీ విధానాలను తన పాలనలో పాటించేందుకు కృషి చేస్తారని అన్నారు. ఆశ్రమంలో ఉన్న కార్యకర్తలు సీఎం రేవంత్ కు స్వాగతం పలుకుతూ ఆశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. చరకాతో సరదాగా గడిపిన సీఎం రేవంత్ క్షణాలు మీడియా కెమెరాలకు క్యాప్చర్ అయ్యాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వేడి పెంచారు. ఇటీవల ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు నరికి పారేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. శాంతి భద్రతల పరంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ విధమైన పదజాలం ప్రజాప్రతినిధుల నుంచి రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది జరగడానికి జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అన్నారు. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేమి మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అల్లంటే దూరం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎవరినవ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అంచేత మీరు అధైర్యపడద్దు. ఒకరికి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులన్నీ కూడా మంచి. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కురుడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి యువతను మోసం చేశారని ఆరోపించారు. వారి కోసం ఎలాంటి అధికారిక జీవోలు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రచారం చేశారని తెలిపారు. వాలంటీర్లను నమ్మిన నిరుద్యోగ యువత ఆశలు భగ్నమయ్యాయని మండిపడ్డారు. ప్రజల సమస్యలు విడేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్
స్థానికుల ఫిర్యాదులు చర్చించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులతో ప్రత్యక్షంగా మమేకమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విశేష స్పందన లభించింది. ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్ లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా, మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి, వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపొద్దున మీరు గట్టిగా మా ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దానికి తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏం పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయ్, క్లాస్ 3 ఎంప్లాయ్, దీనికి ఏమి లేదు. వాలంటీర్గా నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బు ఇస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడా కూడా దీనికి ఒక హెడ్ ఉంటుంది, దానికి ఏం కేటాయించలేదు దానికి. సో చాలా తెలివిగా ఉద్యోగాలు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులపై సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామానికి చెందిన కొడాలి ప్రవిలి అనే మహిళ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా ముందుకు వచ్చిన బాధిత మహిళ నాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో చర్చనీయాంశమైంది. బాధితురాలి ఆరోపణలపై విచారణ జరిపి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ స్పందనపై ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఆయన నాకు అమ్మ ఇక్కడైతే ఏమీ లేవు, విజయవాడ పాల ఫ్యాక్టరీలో అయితే ఉన్నాయని చెప్పాడు. నేను విజయవాడ పాల ఫ్యాక్టరీకి వెళ్ళానండి. వెళ్తే చూసుకొని ఫస్ట్ నన్ను పాల ఫ్యాక్టరీలో పెట్టారండి. పాలు తీసుకొస్తాం కదా, ట్రేలు ఉంటాయి కదా, అవి కడగటానికి పెట్టారు. కొన్ని రోజుల తర్వాత స్వీట్లకి తయారు చేసే సెక్షన్లో పంపించారండి. అప్పుడు దాకా భగవంతుడు అనుకున్న చలసాని ఆంజనేయులు గారు నిజ స్వరూపం అప్పుడు బయటపడిందండి. వాడు ఎలాంటి వాడంటే చిత్తకార్తిక్ కుక్క, చాలా చండాలుడు. అమ్మాయిలను చూస్తే వాడు పిచ్చెక్కిపోతూ ఉంటాడు. వాడు ఒక సైకో టైప్, అమ్మాయిల సైకో టైప్ ఆఫ్. అమ్మాయిలంటే పిచ్చి వాడికి, వాడు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తాడు అమ్మాయిల్ని. అయితే నా దగ్గరకు వచ్చి నీకు భర్త లేడు, అప్పులున్నాయి అంటున్నాం కదా, నీకు నేను సహాయం చేస్తానన్నాడు. నాకు ఆర్థిక పరిస్థితిని గుర్తు తెచ్చుకొని 2 ఆడపిల్లలు ఉన్నారు కదండి, దాని నిమిత్తం నేను ఏం చేయలేక ఆడపిల్లను కదండి, ఇంకా వాడి మాటలకు నేను లొంగిపోయాను. ఇలా కొన్ని రోజులు మా సహజీవనం సాగుతూ ఉండగా 2022 ఫిబ్రవరి 7వ తారీఖున తన క్యాబిన్కి నన్ను పిలిచాడండి. ఆ చెత్తకట్టు కుక్క విషయం అసలు రూపం బయటికి ఇప్పుడు పడిందండి. అయితే వాడు ఏం చేశాడంటే నన్ను పిలిచి, నీకులాగా అప్పుల పాలైతే ఉన్నవాళ్ళు, భర్త లేని వాళ్ళు, భార్య వదిలేసి ఇట్లా భార్య భర్తలు విడిగా ఉన్నవాళ్ళు, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే చూడమ్మా అన్నాడు. నేను దేనికి సార్ అన్నాను. అంటే వాడు మనకి హైదరాబాద్లోని విశాఖపట్నంలోని పనులు ఉన్నాయి ఆడాళ్ళతో అన్నాడు. సరే దేనికి సార్ అని నేను నిలదీస్తే, మనం హైదరాబాద్లో విశాఖపట్నంలో పబ్బులు పెడుతున్నాము, దాని నిమిత్తం
కొంతమంది ఆడపిల్లలు కావాలి అన్నారు. అయితే నేను నన్ను అయితే అక్కడికి వెళ్ళమన్నారు. నీ అప్పులు తీర్పు, ఎందుకంటే పబ్బు పెడుతున్నాము, డబ్బున్న మగవాళ్ళు వస్తారు, వాళ్ళకి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయి అన్నారు. నేనేం చేశానంటే నా అప్పుల గురించి ఆలోచించుకొని నా పరిస్థితి బాగుపడుతుందన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళానండి ఆయన చెప్పినట్టు. కానీ ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని వాడు పదవి కాపాడుకుంటానికి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే కార్యాలు, వాడు చేసే పనులు అంత ఇంత కాదండి, చాలా దారుణమైన పనులు చేస్తారు. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనకాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చ జరగగా సమావేశంలో పాల్గొన్న ప్రజలు తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను వివరిస్తూ విజ్ఞప్తి పత్రాలు మంత్రికి అందించారు. అధికారంలో వాటిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. బాబు కొద్దిగా నా కోపగించుకోలే చెప్తాను చదువుకున్నాం కాబట్టి ఇంకో ఉద్యోగం చెప్పు, మేము కూడా చెప్తాం, లేదా ఇంకోటి మోకండవా పవన్ హోటల్ ఎయిర్పోర్ట్ పోతున్నారు వాళ్ళు. 3 రకాలుగా ఉన్నాయి. ప్రజల దగ్గర మంచి ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆయనకే ప్రాబ్లమ్స్ భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో 26% పరిమితమైన పనులు ప్రస్తుతం 71% వరకు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే ఎయిత్ వర్క్స్ పూర్తయ్యాయని, రైల్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, ఆన్సిలరీ బిల్డింగ్ 40% పూర్తయ్యాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దేశంలోనే అతి ఆధునిక హంగులతో నిర్మితమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని సౌకర్యాలతో ఈ విమానాశ్రయం రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం, అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది.
సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో ఇక్కడ మనకు కూర్చునే అవకాశం కూడా లేదు, అటువంటిది ఈరోజు రూఫింగ్ కూడా ఈరోజు చాలా వరకు కంప్లీట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ గతంలో 39% పూర్తయితే ఇప్పుడు 60% వరకు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఏటీసీ టవర్ మనకి పెద్దగా కనిపించే టవర్ కూడా 44% గతంలో పూర్తయితే ఇప్పుడు 72% వరకు ఆ బిల్డింగ్స్ కూడా రీచ్ అయ్యాం. అదనంగా చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 29% పూర్తయితే 43%. అంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో కూడా స్పష్టంగా వాళ్ళందరి దృష్టిలో కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం. మెయిన్ యాక్సెస్ రోడ్డు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి NH-60 నుంచి యాక్సెస్ ఏదైతే ఉందో దానికి కూడా పనులు ప్రారంభోత్సవం చేసి సుమారు 37% అది కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేత కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నైతికతను విమర్శించే హక్కు నీకెక్కడుందని నిలదీశారు. దేవులూరు సమీపంలో బినామీ పేరుతో 24 ఎకరాల భూమి కొనుగోలు, ఆ భూమికి రోడ్డు వేసేందుకు స్థానిక రైతులను బెదిరించడం వంటి అక్రమాలు నీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. నీ అల్లుడు పోలీస్ నియామకాల్లో దోపిడీకి పాల్పడుతున్నారంటూ రిక్రూట్మెంట్లో ఆర్ఆర్ఐ అధికారులపై ప్రభావం చూపుతున్నారని విమర్శించారు. అధికారం అడ్డంగా పెట్టుకుని నీ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలని ప్రజల ముందు బయట పెడతామని హెచ్చరించారు. గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా? రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు నీ అల్లుడు నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా? దాని పక్కనే ఉండే ముప్పారంలో, అదే అడవి భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళొక 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా? ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా? దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కనలతో మంతనాలు చేసి బెదిరించినవా లేదా? 3, ఇవాళ ఏదైతే అడవి భూములు ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన అడవి భూములని పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతాయి కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసినావు? వాళ్ళందరికీ పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఈ 3టికి నువ్వు సమాధానం చెప్పు. ఖచ్చితంగా నీ యొక్క బినామీలు అక్కడ ఉన్నారా లేదా? ఆ దేవునూరు గ్రామస్తులందరినీ అడుగు, ఆ ముప్పారం గ్రామస్తులందరినీ అడుగు. ఎవరైతే నువ్వు రైతులను ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద 1000 ఎకరాలు కొల్లగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా? నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తు లేదని చెప్పి మాట్లాడతావా? బరాబరిగా చెప్తున్నావు. ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ, ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, నీవు ఖచ్చితంగా మాకు చీము నెత్తురున్నది, నిజాయితీగా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో, నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీతో నీకు కూడా హెచ్చరిస్తున్నాం. పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు నీకు ఓటేసిండ్రు, నీ అల్లునికి ఓటేయలే. నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ పోలీసులందరినీ రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు. నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతర కబ్జాలకు కూడా పాల్పడుతున్నాడు. నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు. అక్కడున్న రోడ్లన్నీ కూడా మిగతా కార్యకర్తలకు ఇవ్వకుండా నువ్వు వేసుకుంటున్నావు. ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను చుట్టుకున్నామని చేస్తూ నాకు చింపునేస్తులేదని చెప్పి భారత మాజీ క్రికెటర్ కేదార్ జావన్ రాజకీయ ఆరంగేటం చేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మంత్రి చంద్రశేఖర్ బవాంకరే సమక్షంలో జాదవ్ అధికారికంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు అతనికి కాషాయ కండువా కప్పి స్వాగతం పలికారు.
జాదవ్ చేరికతో మహారాష్ట్రలో బీజేపీకి మరింత బలం చేకూరనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర రాజకీయాలు వేడుకుతున్న తరుణంలో క్రీడా రంగం నుంచి ఇలా ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం విశేషం. జాదవ్ చేరికతో యువతలో పార్టీకి ఆదరణ పెరుగుతుందన్న ఆశాభావం బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ పరిణామం ముంబై ఎన్నికల సమీపంలో ప్రాధాన్యం సంతరించుకుంది.